ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీపీకే అడ్వెంచరస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం నాగాద్రి డ్యామ్కి అయితే రావడం జరిగింది. అండ్ మన ఈ టనల్ ద్వారా మనం అయితే డ్యామ్కి వెళ్తున్నాం. అండ్ చాలామంది తెలిసి ఇది వైజాగ్లో ఉందని, అండ్ తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేయబోతున్నాం. లెట్స్ గో. అండ్ ఎదురుగా మీరు చూస్తుందే టనల్ అనమాట. అండ్ ఈ టనల్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ద డేంజరస్ టనల్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. అండ్ మా బాయ్స్ అనమాట, ఇదిగోటి జాయ్, చందు అండ్ మీ నలుగురు అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మన నాగాద్రి డ్యామ్ని. అండ్ మేమైతే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నలుగురు అయితే కలవడం జరిగింది. సరదాగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ లేవరా, తెచ్చారా? నిజం చెప్పండి రా, బ్యాండ్లో తేలేదు. బ్యాండ్ లేని ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ ఎంత ఎదిగాక మళ్ళీ మనకు కట్టుకో అవసరం లేదు. మొత్తానికి చూడండి, ఒకళ్ళు వస్తున్నారు. అండ్ చూసారు, ఈ టనల్ నుంచి బళ్ళు కూడా వెళ్తాయి అనమాట. అండ్ మనమైతే ఇప్పుడు ఒకళ్ళు బండి మీద వెళ్ళారు. ఇప్పుడు ఈ టనల్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం. లేకపోతే పాక్కుంటూ వెళ్తాం ఏట్రా. ఓకే, నేచురల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంది. నేచురల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ నేచర్ సపోర్ట్ గా. ఓకే బ్రో, మన లాగ్స్ పీపీకే అడ్వెంచరస్ సందర్భంగా సపోర్ట్ గా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి. యా ఓకే, మనమైతే టనల్లోకి వస్తాం. నాకు ఓకే పదండి, ఇక్కడ పాములు ఉండొచ్చు మనకి. అండ్ ఇది కూడా టనల్, మేమైతే ఇప్పుడు దూరపోతున్నాం. అండ్ అయితే మీ అందరూ టనల్ కింద అయితే చీకటిగా ఉంది. మేమైతే ఫ్లాష్ లైట్స్ లాంచ్ చేసాం. ఫ్రెండ్స్ జాగ్రత్తగా నడండి. అండ్ నా హైట్కి అయితే సరిపోయింది ప్రస్తుతం ఇది. చూడండి మా ఫ్రెండ్ ఇడు. అండ్ మా జాయ్ గాడు 6 feet కంటే ఎక్కువ ఉంటాడు. పాక్కుంటూ రావాలి, ఒంగున్నా కూడా సరిపోదు. అది జాగ్రత్త పడదాం, వెళ్దాం. అండ్ ముందు ఇంకో టనల్ ఉంది, అదైతే ఇంకా చిన్నగా ఉంది, అక్కడ కూడా వెళ్దాం. దానికి ఇంకో కూర్చొని తినడాలేమో, తుండుకుంటూ వెళ్ళాలి. జాయ్ బ్రో అయితే. అండ్ ఇంకో టనల్కి మనం వచ్చాం. అండ్ ఈ టనల్ అయితే చాలా హైట్ తక్కువ. మనకి పైన అయితే ట్రైన్ కూడా వెళ్తుంది, కిందన టనల్ ఉంది. అండ్ ఇంకో చిన్న టనల్ అయితే ఉంది, ఇది చాలా పొట్టి టనల్. చూడండి, నాకైతే తల తగులుతుంది. అండ్ నాకైతే తల కూడా తగిలేస్తుంది పూర్తిగా లెగిస్తే. మా వినాయకుడికి కూడా తల తగులుతుంది. వినాయకుడు వస్తే రా లోపల రా, అదిరా సూపర్ రా బిట్టు. వావ్, టనల్ భలే ఉంది, నైసా. అండ్ మనం అయితే ఇప్పుడు ఆ టనల్ కింద నుంచి వచ్చాం. అండ్ మామూలుగా అయితే చాలామంది రైల్వే ట్రాక్స్ క్రాస్ చేసి అయితే వస్తారు, అది డేంజర్, అలా రావద్దు. ఆ టనల్ కింద నుంచే రండి. ఆ కింద నుంచి ఇలా మనం వస్తే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది మన ఎంట్రన్స్ గేట్, శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అనమాట. ఇది శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అని పేరు ఉంది దీనికి. మన పీపీకే గారు మావయ్య గారు. యా, మా మావయ్య గారే. మావయ్య గారునా మీ నాన్నగారునా. అండ్ మనకి ఎంట్రన్స్ గేట్ ఉంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ గేట్ ఓపెన్లో ఉంది, మనం లోపలికి వెళ్దాం. అండ్ ఎంట్రన్స్ మనకి చాలా బాగుంది, మంచి గ్రీనరీ ఉంది, చిన్న బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. మూడు ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. మనం ముందుకు వెళ్ళాక అక్కడ మనకి బోర్డు ఉంటుంది, దాని మీద ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఇది ఎప్పుడు కట్టారో ఏంటి అనేది. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఇంకా డ్యామ్ అందాలు మనం చూడడానికి రెడీగా ఉండండి. స్వీట్ అండ్ షార్ట్. అండ్ ఇది ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట, నిషేధించబడిన స్థలం. ఇటువైపు వెళ్ళకూడదు మనం. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి డ్యామ్ అనమాట. హలో గైస్, అండ్ మీరు ఇప్పుడు చూడబోయేది మేఘాద్రి డ్యామ్ అనమాట. అండ్ వైజాగ్లో ది మోస్ట్ పాపులర్ డ్యామ్ అనమాట. చాలామందికి తెలీదు, చాలామందికి కొంతమందికి తెలుసు. అండ్ ఇదే ఆ డ్యామ్ అనమాట, మేఘాద్రి డ్యామ్. వైజాగ్కి దగ్గర డ్రింకింగ్ వాటర్కి అన్ని సోర్సెస్కి మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే మనకైతే సప్లై అవుతుంది అనమాట. అండ్ ద బ్యూటిఫుల్ డ్యామ్ ఇన్ వైజాగ్ అని చెప్పాలి. అండ్ చక్కగా మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆ వ్యూని, చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ నిజంగా ఆస్వాదిస్తున్నారనమాట. ఆ గ్రీనరీ కానీ, చుట్టూ కొండలు, ఆ సన్, అండ్ 6 గేట్లు, మధ్యలో జనాలు, నిజంగా అదిరిపోయింది.
అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని అయితే బిల్డ్ చేసింది. చీఫ్ మినిస్టర్ సెప్టెంబర్ 1977న దీన్ని అయితే ఓపెన్ చేశారనమాట, ఇనాగ్రేట్ అయ్యింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. దాదాపు 1977 అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే నియర్లీ 80-90 అండ్ మనకి దగ్గర 50 years అయితే క్రాస్ అయినట్టుంది. అండ్ 50 years అవుతుంది నియర్ ఈ డ్యామ్ కట్టి. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. అండ్ దాదాపు దగ్గర మనకైతే ఇప్పటికీ ఒక 45 years అయితే అవుతుంది. ఇంకా 50 yearsకి దగ్గరలో ఉంది ఈ డ్యామ్. అండ్ వాటర్ కూడా డౌన్ లెవెల్లో ఉందన్నమాట. కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఈ టైంలో మనకు వర్షాలు కూడా లేకపోవడం వల్ల మనకు వాటర్ అయితే తక్కువ ఉంది. జనరల్లీ ఈ వర్షాకాలంలో అయితే ఇక్కడ ఫ్లోటింగ్ గట్టిగా ఉంటుంది. అండ్ మనకి ఫుల్గా వాటర్ కూడా అక్కడైతే ఫ్లో అవుతుంటుంది అనమాట. అండ్ 2-3 స్టిల్స్ అయితే అలా తీసుకున్నాం. ఈ చూడండి చల్ల గాలికి షర్ట్ ఎగురుతుంది. అండ్ అంత నేచర్ అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ట్రైన్ వెళ్తే ఈ బ్రిడ్జ్ ఏమొచ్చి షేక్ అవుతుంటుంది అప్పుడప్పుడు, అంటే వైబ్రేషన్ అది. సో చూడండి ఆ బ్యూటిఫుల్ మౌంటైన్ కానీ ఆ పక్కన సూర్యుడు కానీ, నిజంగా మాటలు కూడా రావట్లేదు, అలాంటి మంచి లొకేషన్ అనమాట ఇది. అండ్ మనకి కిందకి అలా డ్యామ్ కిందకైతే రూట్ ఉంటుంది అనమాట. అండ్ ఈ కింద దిగినప్పుడైతే చాలా జాగ్రత్తగా దిగాలి పక్కనే, ఎందుకంటే ఆ గేట్లు ఎత్తే ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పక్కనే ఉంటుంది అనమాట. సో అది చాలా లోతుగా ఉంటుంది అనమాట, చాలా డేంజరస్. ఎంతోమంది ఇందులో పడి చనిపోయారనమాట. సో ఇలాంటి ప్లేసెస్లో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. సో మనం జాగ్రత్తగా అడుగు వేయాలన్నమాట. అండ్ మనమైతే డ్యామ్ని అయితే దగ్గరుండి చూస్తాం అనమాట, హ్యాపీ. అండ్ మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి కిందన కొంచెం వాటర్ ఫ్లో అవుద్ది అనమాట. అక్కడ కొంచెంమంది స్నానాలు చేసి మురుగుతుంటారు. ఒకప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్తో అందరం అయితే ఇక్కడ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేవారు అనమాట. అండ్ ఇదిగోటి కిందన వాటర్ అయితే ఉంది కదా మనకి, దగ్గర చేపలు కూడా పడుతుంటారు అప్పుడప్పుడు. ఇందులో నుంచి వెళ్తే మనకి చిన్న వాటర్ ఫాల్ అయితే వస్తుంది, పెద్దదేం కాదు. మరి ఇప్పుడు అది ఎండిపోయిందో ఉందో తెలీదు. మేమైతే ఒకప్పుడు అయితే అందులో మునిగేవారు. మన ఈ చంద్రు నుంచి అయితే వెళ్ళాలి. అంటే ఈ తుప్పల్లో నుంచి మనం వెళ్ళి అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడ ఫ్లోటింగ్ కూడా ఎలా ఉందో చూడాలి మనం. అండ్ ఆల్రెడీ ఇక్కడ బ్యాచ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అక్కడ. అండ్ మనకైతే కొంచెం ప్లేస్ అనేది మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంచెం చెదారం ఉంటుంది. అండ్ మరి అలాంటి ప్లేసెస్లో మరి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, ఈ కిందన కాబట్టి మనం జాగ్రత్తగా చూసి వెళ్ళిపోవాలి. అండ్ ఇదిగోటి మీరు చూస్తుంది ఈ వాటర్ ఫ్లో ఉంది కదా, అండ్ ఇక్కడ ఉంటుంది వాటర్ ఫ్లో అనేది. ఇంకోటి చూస్తున్నారా, ప్రస్తుతం అయితే ఇక్కడ చిన్న వాటర్ అయితే పారుతుంది. మ్యాక్సిమం వర్షాకాలంలో ఇది ఉంది కదా, పైనుంచి మొత్తం వాటర్ అయితే ఫ్లో అవుతుంటుంది అనమాట. చాలామంది స్నానాలు అయితే చేస్తారు ఇక్కడ. అండ్ అలా చెట్టు చూడండి గోడలో పాతుకుపోయింది. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఫ్లో అనేది ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మేము ఒక 1 year బ్యాక్ అయితే వచ్చినప్పుడు అయితే ఇదంతా నిండిపోయింది. ఈ చెట్లు ఏమీ కనిపించే కాదు, ఫుల్ వాటర్ ఫ్లో అనమాట. చాలా బీభత్సంగా ఉండేది. అండ్ ఇక్కడ నుంచి డ్యామ్ అనేది బ్యూటిఫుల్గా కింద నుంచి అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు నుంచి పై నుంచి వ్యూ చూసారు, ఇప్పుడు డౌన్ వ్యూ అనమాట ఇది. అండ్ చూడండి ఆ మధ్యలో సన్ ఎలా కనిపిస్తున్నాడు, అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాడు. అండ్ మంచి లొకేషన్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగొచ్చు మనం. ఈ ముందున నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను. రే చందు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అది దగ్గరలో చెప్దాం.